అందరూ ఈ అభిషేకం, ఈ నూనె అనేదే మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు. స్తోత్ర. ఎవరైనా చెప్పండి. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే యేసయ్యే. ఎవరు? యేసయ్యే, యేసు ప్రభువారే. తండ్రి అయిన దేవుడే, ముగ్గురు కాదు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు ఎంతమంది? ముగ్గురు కాదు, ఒక్కడే. ఎవరు? తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా. ఆయన ముగ్గురై ఆయన చిత్తములో, ఆయన పనిలో మూడు భాగాలుగా, మూడు బాధ్యతలు కలిగిన బాధ్యతను బట్టి ఇంకొక మాట చెప్తాను. నేను నా తల్లికి ఎవరిని? కుమారుణ్ణి. నేను నా భార్యకి ఎవరిని? చెప్పండి. నేను నా పిల్లలకి ఎవరిని? అర్థమైందా? ఎంతమంది ఇల్లు? ఎంతమంది? ఒక్కడేగా. నేను వాళ్ళకి ఏమై ఉన్నాను? కుమారుడినై ఉన్నాను. భార్యకి ఏమై ఉన్నాను? పిల్లలకి ఏమై ఉన్నాను? ఇప్పుడు నా పని ఏంటి? ముగ్గురు బాధ్యతలు ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఎవరి బాధ్యతలు? తల్లిగా వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళకి ఎక్కడా కూడా మనము వేదన కలిగించడానికి అవకాశం ఇవ్వకూడదు. స్తోత్రం. వాక్యములు ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే నీ తండ్రిని, నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇది ఎవరి ఆజ్ఞ? అది. అంటే నా బాధ్యత ఏంటి ఇప్పుడు? తల్లిదండ్రులను ఏం చేయాలి? చెప్పండి. సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి విధేయత కలిగి ఉండాలి. వారిని ఏమాత్రము కూడా మనము దుఃఖపరిచేవారముగా ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. వీరి బాధ్యత అయింది. ఇప్పుడు భార్య, ఇంకొకరు ఎవరు? ఏం చేయాలి? చెప్పండి. ఎవరిని సంతోషపరచాలి? భార్యను సంతోషపరచాలి. ఎందుకు భార్యను సంతోషపరచాలి అని అంటే, దేవుడు తన యొక్క ఏర్పాటులో, తాను సృష్టిలో స్త్రీని గాను పురుషుని గాను వారిని నిర్ణయించాడు. వివాహమైన తర్వాత నీవు నీ భార్య విషయంలో బహుగా నీవు ప్రేమించడమే కాదు, ఆమెను ఘనపరిచేటట్లుగా ఉండాలి. స్తోత్రం. అర్థమవుతుందా? నిద్రపోతే ఆపేస్తాను, ఎందుకంటే అనవసరం. టైం అంటే ఏం కాదు, కానీ లోపలికి వెళ్ళలేనప్పుడు ఆపడమే మంచిది. దేనికి స్తోత్రం. అంటే వెళ్ళలేనంటే కొంచెం శరీరం, శిష్యులు ఏమన్నారు? ఆత్మసిద్ధమే కానీ, చెప్పండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం. ప్రభు అన్నాడు, కొంచెం మేల్కొండి అయ్యా బాబు, పేతురు, యోహాను, యాకోబు, కొంచెం మేల్కొని ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏమంటారు కదా, ప్రభువా ఆత్మసిద్ధమే కానీ శరీరం ఏమైంది? అందుకని కొన్నిసార్లు ఈ శరీర బలహీనత ఏం చేస్తుందంటే, ఆత్మ సిద్ధంగా ఉన్న ఈ శరీర బలహీనత కొంచెం మనల్ని కృంగదీస్తుంది. అందుకనే మీకు ఇబ్బంది లేకపోతే ఇలాగ ఎత్తండి, ఆపెత్తాను. దేనికి స్తోత్రం. ప్రార్థనలో గడుపుదాం. ఆమేన్, హల్లెలూయా. చాలా లోతుగా విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వచ్చాను నేను? ఎక్కడికి వచ్చాను? ఈ బంధం ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే చెప్పాడు. వివాహము కోరితేవా ఎడబాటు కోరకూడదు. స్తోత్రం. ఏం కోరకూడదు? వివాహం కోరితేవా ఏం చేయకూడదు? ఎడబాటు కోరకూడదు. రెండు, నీ భర్తగా నీ భార్యకు ధర్మము జరపాలి. అర్థమవుతుందా? భర్తగా నీ భార్యకి ఏం జరపాలి? ధర్మము జరపాలి. ఆమె నీ శరీరములో సగభాగం. దేవునికి స్తోత్రం.
ఎవరు? భార్య శరీరంలో సగం. మనుషులు వేరైనా మనసులు ఏమయ్యాయి? అది వీరు ఏకముగా ఆలోచించాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెబుతారు, నేను ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతున్నాను. మీకు అర్థమవుతుందా లేకపోతే అర్థం అవ్వలేదనేది కాదు, కానీ చాలా లోతుగా ఈ విషయాలు మనకి కొంచెం మనసు పెట్టాలి. దేనికి స్తోత్రం కలిగింది కాక. తీసారా? ఐదవ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తాను ఏం చేసను? అలాగునే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడో లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఈ హేతువు చేత పురుషుడు తన భార్యను తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. దేనికి స్తోత్రం. 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు. దేవునికి స్తోత్ర. కొంచెం నేను టూకీగా అంత లోతుగా వెళ్తలేదు, ఎందుకంటే చాలా ఒక్క మాట దగ్గరే గంటలు కాస్త టైం ఎక్కువ పడుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనిస్తే ఇప్పుడు భర్తగా నేనేం చేయాలి అంటే, నా భార్యను నేనేం చేయాలి? ప్రేమించాలి, పోషించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. అబ్బాయి ఏం చేయాలి? కరుణ్ కుమార్ గారు ఎవరిని? సంధ్యని. అది ఆ మాట చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించావు? పక్కన మీరు ఎవరిని? అది అందుకే గుర్తు చేయాలని. స్తోత్రం. ఎందుకంటే కొంచెం మన అందరికంటే కొంచెం చిన్నోడు ఆడే ఉన్నాడు కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరినన్నా బయటికి రా నీ పని చెప్తానంటారు, బయటికి రా నీ పని ఉందంటారు. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, ఏమనుకోడు. ఏమండి నువ్వు ముదిరిపోయావా? స్తోత్రం. గమనించండి, తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే బట్టలు ఇవ్వడం కాదు. ప్రేమించడం అంటే ఏదో వాళ్ళ తులం బంగారం కొనేసి మెల్లో పడిచేయడం కాదు. అది కాదు ప్రేమించడం అంటే. ప్రతి విషయంలో ఆమెను సంతోషపరిచేటట్లుగా నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి. స్తోత్రం. ఆమె చెప్పరా? కొంచెం నచ్చలేదా? నచ్చిన వాళ్ళు మౌనంగా ఉండండి, నచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మ అందరికీ నచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు అంటారు మంచా చెడ్డ. ఏంటి మంచా? పెళ్ళి చేసుకున్న తర్వాత ఏ రోజు పెళ్ళి చేసుకుని ఏదో తెచ్చి పడిచేసి పోతాడు, కానీ తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అని అడగరు. మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. తిన్నావా, ఉన్నావా అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు అందరూ మంచివాళ్ళు. మీరు మీ భార్యలను దేవుని యొక్క నామమును బట్టి మీరు ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రేమించకపోతే ఇంకా ప్రేమించడానికి ఇప్పటి నుంచైనా
ఇంకా ప్రయత్నించడమే, ఇంకా ప్రయత్నించడమే. కాలం అయిపోతుంది ప్రయత్నించేని. ఎప్పటికన్నా ఇక పూర్తిగా ఆ విషయాలలో మనము క్రమపరుచుకొని గుర్తెరగాలి. దేనికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండో పాత్ర, ఎన్నో పాత్ర ఇది? రెండవ పాత్ర. ఎవరిని ప్రేమించాలి? భార్యను ప్రేమించాలి. భార్యకు కూడా ఆజ్ఞ ఇచ్చాడండి, భార్యకు కూడా ఇచ్చాడు, నీవు నీ భర్తను ఘనపరచాలి. అది దేనికి స్తోత్రం. ఏం చేయాలి? ఇక్కడుంది, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు. భర్త యందు ఏముండాలి? భయం ఉండాలి. ఆడే తింటలేదు, తినకపోతే ఏం చేస్తాడు? తినకపోతే ఏం చేస్తాడు అంటే ఏమి లేదని అక్కడ అర్థం. మాట్లాడరే మా వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. ఏమి లేదని, అది నువ్వు ప్రేమ ఉంటే. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ యజమాని ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది అనుకుంటున్నాం. షాపులో ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదో పని, ఏదో కుటుంబ భారం కలిగి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా ఒకవేళ మీరు అనుకున్నట్లుగా ఏదైనా లోపాలు ఉన్నాయంటే అది ముందుగా తెచ్చేసుకోకండి, ముందుగా ప్రజెంట్ చేసేసుకోకండి, భూతత్వంలో చూసేయకండి. ఒక గంట లేట్ అయిందనుకో, ఒక అరగంట లేట్ అయిందనుకో, నేను అనుకున్నది నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది అమ్మా? ఏం తెలిసిపోయిందిరా? టైం తెలిస్తే తెలియచ్చు, కానీ ఇంకొకటి తెలియకూడదు, ఇంకోటి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ వేరే టాపిక్, వేరే ఆలోచనకి మనము తొందరగా దానికి వెళ్ళి ఫోకస్ చేయకూడదు. హల్లెలూయా. అది ఎప్పుడైతే చేసామో నీ మనసులో విధేయత తగ్గిపోతుంది, గౌరవం తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. నీవు శత్రువుగా నీ ఆలోచనలు బట్టి నీ భర్తకు నువ్వే ప్రథమ శత్రువు అయిపోతావు. అర్థమైందా? ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, త్రిత్వం నిమిత్తమే చెప్తున్న మాట ఇది. ఆమేన్. దేని నిమిత్తం? చాలు, ఇంకా ఎక్కువ చెప్పాలి, కానీ తర్వాత కొంచెం మీకు ప్రశాంతంగా మీ మనసులో ఉన్నప్పుడు చెప్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతం అంటే ఏమంటే ఇప్పుడు ఏమన్నా అడావడిగా వచ్చామంటే ఉదయం నుంచి కాస్త దేవుని సన్నిధిలో గడిపి రవణమ్మ గారింటికి అక్కడ ఆ చిన్న బర్త్డే అకేషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి తడుచుకుంటూ వచ్చి కొంచెం టైర్డ్ అయినట్టుగా ఉన్నారు. అందుకని పగలంతా మీరు కొంచెం చక్కగా తిని కాస్త ఊపిరి పీల్చుకొని మంచి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని కొంచెం సాయంకాలం 7 గంటలకు మందిరానికి రేపటి దినాన్ని వస్తే కొంచెం వెళ్ళొచ్చు ముందుకి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఇక్కడితో ఈ టాపిక్ ఆపుతున్నాను. మూడో పాత్ర ఏంటి? మూడో పాత్ర తండ్రిగా. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? నీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఆమేన్. ఏముంది? ఒకటి, వారిని ఏం చేయాలి? ఎవరికిని? తల్లిదండ్రులు సన్మానించాలి. ఇక్కడ భర్త పాత్రగా భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆమెను పోషించాలి, సంరక్షించాలి, ఆమెను ఘనపరచాలి. ఆమె విషయమై ఎలాంటి విషయంలో కూడా ఎదుటి వారికి చులకనగా ఉండేటట్లుగా, మన శరీరానికి మనం హాని కలుగు చేసుకోకుండానట్లుగా మన శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నామో అలాగే నీ భార్యను కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం, ప్రేమించాలి. అది అర్థం. ఆమె. ఇప్పుడు మూడో భాగానికి వస్తే, పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు మన బాధ్యత. అది వారిని సక్రమమైన మార్గంలో ఏం చేయాలి? నడిపించాలి, పెంచాలి. వారిని ప్రభువు యొక్క చిత్తములో మనకు అప్పచెప్పబడిన కుటుంబ వ్యవస్థలో వారిని కూడా దేవుని దగ్గర నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర నిలబెట్టాలి? అది దేవుని దగ్గర నిలబెట్టాలి. మరి వీరు దేవుని దగ్గర నిలబడాలంటే వాళ్ళకి మనమే మాదిరి. ఆమేన్. ఎవరు మాదిరి? మన పిల్లలకి ఎవరండి మాదిరి? మోడల్ ఎవరు? మన
మనల్ని చూసి నేర్చుకుంటారా పక్కలను చూసా? చెప్పండి. తల్లిదండ్రులు చూసే నేర్చుకుంటారు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఆ పిల్లలకి ప్రార్థన అలవర్చుకుంటూ ఉంటారు. మా సైని ప్రార్థన చేస్తుందంట. వాళ్ళ అమ్మ చెప్తుంది, మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది నాయన, అదేదో అక్షరం రావట్లేదంట, అది నాకు వచ్చేలా చేయనైనా అంటుందంట. దేని స్తోత్రం. ఏం రాలేదు, ఒక అక్షరం రావట్లేదట. ఆ అక్షరం కోసం ప్రార్థన చేస్తుందట. ఎందుకు ప్రార్థన చేస్తుంది అక్షరం కోసం అంటే వాళ్ళు చెప్పారు. దేనికి స్తోత్రం. ఏం చేశారు? వాళ్ళు చెప్పారు, అమ్మా దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. అమ్మ నాకు ఈ అక్షరం రాలేదు, ఇది పలకడం రాలేదు, ఇది నాకు రాలేదంటే చెప్పిందంట, ఒక రోజు నువ్వు ప్రార్థన చేయి అందంట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తూనే ఉంది. దేనికోసం? అది దానికోసం అడుగుతుంది. మొన్న అంటుంది మా అమ్మాయి చాలా గట్టి ప్రార్థన చేస్తుందమ్మో అంటుంది. ఏం చేసేస్తుందంటే, నాయన మా తాత ఎక్కువ కొత్త పళ్ళు ఇయ్యి. ఏ పళ్ళు? కొత్త పళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం అంటుందంటే. మళ్ళీ చూసింది కదా, మొన్న అడిగింది. ఇంకో ప్రార్థన ఏంటంటే, మా అమ్మమ్మ నన్ను ఎత్తుకోవట్లేదు, మా అమ్మమ్మకి మొత్తం ఆ కడుపు అంతా తగ్గిపోయేలాగా, పొట్టంతా తగ్గిపోయేలాగా ఏం చెయ్యి అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎత్తుకోవట్లేదు, ఇంకా ఇప్పుడు కొంచెం బరువైంది, నడకొచ్చింది, ఇప్పుడు మోయాలంటే కొంచెం భారం అవుతుంది, ఎవరు ఎత్తుకోవట్లేదు. నేను అన్నాను, మీ నాన్న ఎత్తుకోలేదంటే, ఎత్తుకోవట్లేదు. మా అమ్మ అసలు ఎత్తుకోవట్లేదు. మరి ఏంటే, అమ్మమ్మ అయితే ఎత్తుకుంటుంది, అందుకే పొట్ట తగ్గిపోయిందా లేదా అంటుంది. అదే కొత్త పళ్ళు వచ్చాయా ఏ చూపించు, అందుకు స్తోత్రం అంటుంది. దేనికి స్తోత్రం? ఎందుకు అంటే మనము నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? మన పిల్లలకు నేర్పించాలి. అందుకు వాక్యం అంటే బాలుడు నడవలసిన త్రోవను నేర్పించండి, వాడు పెద్దవాడైన తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నడిపించాడు అంటే మనం వాళ్ళకి మాదిరి మనమే. మన పిల్లల యొక్క పెంపకంలో మన ప్రభావం వారి మీద బాగా పడుతుంది. ఎవరిదో కాదు, మన ప్రభావమే పెడుతుంది. అందుకని మన పిల్లల విషయంలో దేవుని దగ్గర ఎక్కువగా మనం అడగాలి. ఆమేన్. దేవుని దగ్గర అడగాలి. ఎందుకంటే ఈరోజు చిన్నవాళ్ళే కానీ రేపు పొద్దున వాళ్ళు ఎదుగు కొలిది వాళ్ళు సాత్వికంగా ఉండాలి, వాళ్ళు చక్కని విధేయత కలిగిన వారిగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళ విషయమై మనం ప్రతిరోజు దేవుని దగ్గర ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇది బాధ్యత, 3 రకాల బాధ్యత. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒకటి తండ్రిగా ఆయన ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా ఉన్న ఆయన, ఇప్పుడు ఆత్మయ్య ఉన్న ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, ఇప్పుడు గలతీ పత్రికలోనికి ఇప్పుడు రండి, సారీ మీకు అర్థమవుతానికి ఇంత కొంచెం మీకు తెలియపరచడం వచ్చింది. దేనికి స్తోత్రం. మనము ఆత్మానుసారముగా ఆత్మను అనుసరించి జీవించి వారిమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము, ఒకరినొకరు వివాదములో రేపకయు, ఒకరు యందొకరు అసూయ పడకయు, వృధాగా ప్రయాసపడకయు ఉందుము. స్తోత్రం. దేంతో నడిపితేని? ఆత్మని కలిగి ఉండాలి. మనం ఆత్మచేత నింపబడడం అంటే అర్థం ఏంటంటే ఊరికనే ఊగిపోవడం కాదు. ఇక్కడ అంటున్నాడు క్రమముగా నడవాలి. స్తోత్రం. ఇది ఎవరు నడతా? అది ఎవరు నడతా? పరిశుద్ధాత్ముడు అక్రమంగా నడిపించడు. ఎలా నడిపించాడు? క్రమముగా నడిపించాడు. క్రమముగా నడిపించాడు, అక్రమముగా నడిపించడు. ఆయన అక్రమంగా నడిపించడు, క్రమముగా నడిపించాడు. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఒకరికొకరు వివాదములు రేపుకోక. ఏం రేపుకోక? ఒకవేళ మన ఇంటిలో మన కుటుంబాలలో ఏమండి బయట వివాదాలు పక్కన పెడదాం, బయటివి మనకు సంబంధం కాదు. ఇంటిలో వివాదాలు ఉన్నాయేమో. ఎక్కడ చెప్పరా? ఇంటిలో వివాదాలు ఉన్నాయంటారా లేవంటారా? చెప్పాలి. ఉన్నాయా లేవా? లేవన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి.
హలే లేవన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? అందరికీ వివాదాలు ఉన్నాయా? అందరూ అంటే మీరు అలా ఉన్నారంటే ఇంట్లో ఏమున్నాయని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడు వివాదమును కలుగు చేయడు. వివాదానికి మీరు గమనించండి, ఆ మాట మీకు తేటగా, ఒకరినొకరు వివాదము రేపుకోక. ఏం రేపుకోక? ఏదన్నా మాట వచ్చిందనుకోండి, అది రేపకూడదు. ఏం చేయకూడదు? దాన్ని పదే పదే రేపకూడదు, పదే పదే దాన్ని వ్యక్తపరచకూడదు, పదే పదే దానిని ఎత్తితే అక్కడ వివాదం చల్లారదు. ఏమవుతుంది? వివాదం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏదో చేశాను ఇగో అనుకుందాం, ఏదో అనుకుందాం. ఇప్పుడు లేదు చెప్తాను. ఈ పుస్తకం ఉంది, మామూలుగా చెప్తున్నాను అంటే మీకు కొంచెం. నేను ఎందుకన్నానంటే ఇది పట్టుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజేష్ కానీ దేవి కానీ ఈ అక్కడికి కట్టుకెళ్ళిన తర్వాత పదే ఈ పుస్తకం చూసినప్పుడే కాదు, ఈ మాట వచ్చినప్పుడల్లా నువ్వు దొంగదానివని తెలుసు, నువ్వు దొంగ బుద్ధి ఉందని తెలుసు. అంటే ఏమి రేపడం? అది చెప్పండి, అదేమి రేపడం? అర్థమైందా? ఏదో తెలియకో తెలుసో మొత్తానికి ఏమైంది? పట్టుకెళ్ళింది. దీన్ని పదే ఎత్తడం వల్ల ఏమి రేగుతుంది? కూర్చోమ్మా, అర్థమైపోయింది. దేనికి స్తోత్రం. దీన్ని పదే ఎత్తడం వల్ల ఏమి రేగుతుందండి శ్రీను గారు? చెప్పమేమయ్యా? ఎప్పుడో ఏదో చేశానండి, మాట్లాడితే అదే ఎత్తుతుందండి అంటే ఏమొచ్చింది ఇప్పుడు? అది నేను ఎప్పుడో ఒకసారి కొట్టానండి, ఎప్పుడో ఒకసారి చేసుకున్నానండి, మాట్లాడినప్పుడల్లా ఇంకా అదే పెట్టుకున్నట్టు అదే మాట్లాడుతున్నట్టుగా ఉందండి అంటే ఏమొచ్చింది అక్కడ? అందుకే వాక్యంలో ఉంది, మీరు ఒకరికొకరు ఏమి రేపుకోకండి వివాదము. అలా వివాదము రేపు దాన్ని మర్చిపోకుండా ఉంటే అక్కడ పరిశుద్ధాత్మనికి చోటు లేదు. ఎవరికి చోటు లేదు? దేవుని ఆత్మకి ఏం లేదు? చోటు లేదు. దేవుని ఆత్మ చోటు అనేది దానిని వివాదముగా కాకుండా దాని విషయంలో నీవన్నా క్షమించాలి. ఆ విషయాన్ని దానిని ఇక అప్పటితో మర్చిపోవాలి. దేవునికి స్తోత్ర. చాలు. ఇది ఆత్మ సంబంధమైన నడిపింపు. ఇది పరిశుద్ధాత్ముడి ద్వారా నడిచే విధానం. అందరూ తలలు వంచండి, మోకరించి 10 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.